అందరికీ నమస్కారం. నా పేరు రంగపుల్లయ్య. ఆకువిడి గ్రామం, రాచల్ల మండలం, ప్రకాశం జిల్లా. ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఆ ఓటును మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ వృధా చేసుకోవడము చాలా బాధాకరము. మన దేశంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో పనులు చేస్తున్నారు, కానీ ఓటు హక్కు వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు. అలా చేయడం చాలా తప్పు. నా కుటుంబ సభ్యులను, నేను అందరము ఓటు ఉదయాన్నే పోయి ఓటు వేయించి మళ్ళా మిగతా, నేను ఆటో డ్రైవర్ను, ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్ను. నేను నా కుటుంబ సభ్యులను ఓటు వేయించిన తర్వాత మళ్ళీ మిగతా టైంలో పక్కవారిని, వృద్ధులను, వికలాంగులను, కొంతమంది పేషెంట్లను కూడా నా ఆటోలో స్వయం కృషిగా ఉచితంగా తీసుకుపోయి ఓటు వేయించి నా వంతుగా నా దేశానికి, నా రాష్ట్రానికి ఉపయోగపడాలనే తాపత్రయంతో నేను చేస్తున్నా. ఇదేమి డబ్బు కోసం కాదు, ఇంకో ఏరే విధంగా కాదు. నా దేశం మీద ప్రేమతో, అభిమానంతో చేయిస్తూ ఉంటాను. ఇది అందరూ ప్రతి ఒక్కరు పాటించాలి. ప్రతి ఒక్కడు ఓటు వేయలేని వాడు సమాజంలో చనిపోయినంత సమానం. బ్రతుకున్న కానీ ఉపయోగం ఏముంది? ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాతనే మనిషికి విలువ, సమాజంలో గౌరవ మర్యాదలు. కానీ ఈనాడు ఓటు వేయాలంటే మందుకు, డబ్బులకు, వీటకు బానిసైపోతున్నారు. అలాంటిది కరెక్ట్ కాదు. మన మారుమూల ప్రాంతాలలో చాలామంది ఓటు వేయాలంటే చాలా ఆలోచిస్తూ చాలాగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అలా జనాలు తయారవుతారు. అలా కావడం కరెక్ట్ కాదు. ఎవరు నాయకుడు, సమర్థుడైన నాయకుడు ఎవరు పరిపాలన బాగా సరిగ్గా చేస్తారు, ఎవరైతే మన రాష్ట్రానికి మంచి మార్గం నడిపిస్తారో వారికే మనం ఓటేద్దాం. వేయించి మన శాయశక్తుల పోరాడదాం. అప్పుడే మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో అమూల్యము, ఎంతో దానికి విలువ. మన ఓటు ఒక వజ్రంతో సమానం. వజ్రానికి ఎంత విలువ ఉందో మన ఓటుకు కూడా అంత విలువ. రేపు నెలలో 13వ తారీఖున ఓట్లు పోలింగ్కి పోయి మనము సమానంగా, ధైర్యంగా పోయి ఓటు వేయించి చేయవలసిందిగా కోరుచున్నాను. జై హింద్.